స్కీమ్లతో మాయ ఆ రెండు పార్టీలది. బీసీవై పార్టీది కొత్త స్కీమ్ సంక్షేమం అభివృద్ధి, దీనికి తోడు ఆత్మగౌరవం. ఇదే బీసీవై పార్టీ అసలు సిసలు నినాదం. ఈ వెరైటీ కాన్సెప్ట్ ను చూసే భయపడుతున్న ప్రధాన పార్టీలు. బోడే రామచంద్ర యాదవ్ గురించి, బీసీవై పార్టీ గురించి కేవలం ఒక నాయకుడి కోణంలోనే కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడి కోణంలో లేదా ఒక సామాజిక ఉద్యమకారుడి కోణంలో చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. చాలా కాలంగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు పాతతరం రాజకీయాలు చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. అది నిజం కూడా. ప్రజల్లో ముఖ్యంగా బీసీ యువతలో ఒక అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో పాత రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయిన వారికి వీళ్ళు కాకుండా ఇంకొకరెవరైనా ఉంటే బాగుండు అని కోరుకునే వర్గాలకు బోడే రామచంద్ర యాదవ్ పార్టీ బీసీవై ఒక ప్రత్యామ్నాయ వేదికగా కనిపిస్తోంది. ఆయన కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రశ్నించే నేతగా తన బ్రాండ్ ఇమేజ్ ను నిర్మించుకున్నారు. చాలా పార్టీలు బీసీలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇస్తామని చెబుతాయి. ఇది మెటీరియలిస్టిక్ కోణం. కానీ రామచంద్ర యాదవ్ ఆత్మగౌరవం అనే పాయింట్ ని బలంగా వాడుతున్నారు. బీసీలకు బిచ్చం వద్దు, బీసీల వాటా బీసీలకు దక్కాలి అనే బోడే రామచంద్ర యాదవ్ నినాదం బీసీ కులాల్లో ఉన్న అసహనాన్ని నేరుగా తాకుతోంది. బీసీలకు వాటా దక్కితే ఆటోమేటిక్ గా పథకాలతో సహా అన్ని దక్కినట్లే. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏది ఎంత రావాలో అన్ని వస్తాయి. అందుకే బీసీల కోసం ఆత్మ గౌరవ పోరాటం చేస్తున్నారు. ఇది కేవలం డబ్బిచ్చే పథకం కాదు, ఒక సామాజిక వర్గంకు ఈగోని, అస్తిత్వాన్ని తట్టి లేపే ప్రయత్నం. ఏపీలో రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎంత బలంగా ఉంటాయో ఈ ఆత్మ గౌరవ నినాదం అంత బలంగా పనిచేసే అవకాశం ఉంది.